హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్యారెట్ జ్యూస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ క్యారెట్ జ్యూస్ని మార్నింగ్ టిఫిన్ ప్లేస్లో గ్లాస్ తీసుకున్నారంటే డైట్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. టిఫిన్ బదులుగా ఈ జ్యూస్ని ఒక గ్లాస్ వరకు తీసుకోవచ్చు. మరి ఈ క్యారెట్ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక బౌల్ వరకు కట్ చేసినటువంటి క్యారెట్ ముక్కల్ని తీసుకున్నాను. ఈ క్యారెట్ ముక్కల్ని ఇలాగ ఒక మిక్సీ జార్ లేదంటే బ్లెండర్ జార్లోనికి వేసుకోండి. ఇందులోనే ఒక స్పూన్ వరకు సన్నగా కట్ చేసినటువంటి అల్లం ముక్కల్ని కూడా వేసుకోండి. అలాగే కొన్ని పుదీనా ఆకుల్ని కూడా వేసుకోండి. ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ని పోసుకొని ఇలాగ ఒకసారి గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత ఈ క్యారెట్ మిశ్రమాన్ని స్ట్రెయిన్ చేసుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకొని దానిపై ఇలా ఒక పెద్ద స్ట్రైనర్ని పెట్టుకోండి. అందులో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ మిశ్రమాన్ని వేసుకొని అలాగే మరొక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని ఇలాగ స్ట్రెయిన్ చేసుకున్నామంటే మన క్యారెట్ జ్యూస్ రెడీ అవుతుందండి. ఇప్పుడు ఈ క్యారెట్ జ్యూస్లో ఒక హాఫ్ నిమ్మ చెక్కని ఇలా జ్యూస్ పిండుకోండి. డైటింగ్ చేయాలనుకునే వాళ్ళు, పెద్దవాళ్ళు కానీ ఇలాగే డైరెక్ట్గా ఈ జ్యూస్ని తాగేయచ్చండి. లేదంటే పిల్లలకి ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఇలా తాగరు కాబట్టి ఇందులో ఒక 2-3 స్పూన్ల వరకు చక్కెరని యాడ్ చేసి శుభ్రంగా ఇలాగ చక్కెర కరిగేంత వరకు తిప్పుకున్న తర్వాత 2 సర్వింగ్ గ్లాసులని తీసుకొని అందులో కొన్ని ఐస్ ముక్కల్ని వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ జ్యూస్ని ఇలా సర్వ్ చేసి ఇచ్చారంటే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. ఓకే అండి, చూస్తారు కదా క్యారెట్ జ్యూస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.